आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। असम्बली इजलास के मौके पर एल्लारेड्डी के रुकने असम्बली मदन मोहन राव ने वजीर आला रेवंत रेड्डी से मुलाकात की और हल्के के लिए खुसूसी पैकेज फंड्स की मंजूरी का मुतालबा किया। रुकने असम्बली ने सैलाब से किसानों के नुकसान, तबाहशुदा सड़कों और पुलों, पोचारम प्रोजेक्ट की मरम्मत और मकानात की बाज आबादकारी जैसे उमूर पर तबादला ख्याल किया। वजीर आला ने मुस्बित रवैया इख्तियार करते हुए फौरी फंड्स जारी करने की यकीन दहानी कराई। साथ ही मदन मोहन राव के सैलाब के दौरान अवाम के साथ रहते हुए खिदमत अंजाम देने और इनकी कोशिशों की खूब तारीफ भी की। భాగం కొద్ది డ్యామేజ్ అయింది। ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిసినాం। మా సహచర ఎమ్మెల్యే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు, నేను, మంత్రి గారు సీతక్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆర్ఎన్బి, మా కాన్స్టిట్యుయెన్సీలో చాలా తాండాలు వరద తాకిడికి ఇల్లులు కోల్పోయినారు। మరి చాలా మండలాల నుంచి రోడ్ కనెక్టివిటీ పోయింది, పంట నష్టం జరిగింది। పోచారం ప్రాజెక్ట్ కూడా మేజర్ డ్యామేజ్ అయింది, దాన్ని కూడా రిపేర్ చేయాలి ఇప్పుడు। మరి చాలా ప్రాంతాల నుంచి ఇప్పుడు కూడా తాండాల నుంచి కూడా కనెక్టివిటీ లేదు। మరి ముఖ్యమంత్రి గారికి మేము స్పెషల్ ప్యాకేజ్ కింద మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి, కామారెడ్డికి సపరేట్గా మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి గత 100 సంవత్సరాల్లో జరగని వరద బీభత్సం జరిగింది। మరి మా ప్రాంతాలు ఇవంతా చాలా బీద ప్రజలు, చాలా చిన్న సన్నకారు రైతులు 34 కుంటలు తెగిపోవడం జరిగింది। దానివల్ల వచ్చే పంట పొలాల్లో కూడా చాలా ఇసుక మట్టి కూడా పెట్టడం జరిగింది। మరి అట్లాంటి చిన్న సన్నకారు రైతులకి 4 గుంటలు, 10 గుంటలు, 2 ఎకరాలు, 3 ఎకరాల రైతులకు కూడా ఇసుకను తీయాలంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు ఎకరం ఖర్చు అవుతా ఉంది। ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది। మరి తొందరలోనే సోమవారం స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతాలను డిక్లేర్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పర్యవేక్షించి మా పక్కన పోచారం ప్రాజెక్టు, పక్కన నిజాం సాగర్ ప్రాజెక్టును కూడా స్పెషల్గా చూసి ఏమైనా రిపేర్స్ ఉంటే కూడా చేస్తానని చెప్పడం జరిగింది।